వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. ప్రేరేపించబడిన వారు వాక్యం నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం. మైకులు చేయాలా, మైకులో తీసుకొని చేయాలా. స్తోత్రం. ప్రార్థన చేయండి. గడిచిన నెల మొత్తం కాపాడిన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయం నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నా రాజా. తండ్రి, ఈ రోజు నువ్వు మాతో మాట్లాడండి ప్రభా. నీ దైవ సేవకుల ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీ దైవ సేవకులు నీ సిల్వ సాట్లు మరుగు చేసుకో దేవుడా. నీ ఆత్మతో నింపుకో ప్రభు. నీకు వందనాలు. మాతో మాట్లాడమని, నీ మాటలే మా హృదయంలో ఫలింప చేయమని, నా ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. అందరు తీశారా? అందరు కూర్చోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అందరు కూర్చోండి. పేజ్ నెంబర్ 174. హల్లెలూయా, హల్లెలూయా. పోయినసారి నా కూతురు బర్త్డే జరిగింది. కొత్త నిబంధనలు 174 పేజ్ నెంబర్ లాస్ట్ సైడ్ ఉంటుంది చూడండి. బైబిల్కి మొత్తం లాస్ట్ సైడ్లో 174 పేజ్ నెంబర్ బైబిల్ మొత్తంలో. అందుకనే నేనేం చెప్పిన, వాక్యాలు మీకు బట్టి పట్టాలని చెప్పిన. నేను మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అర్థమైందా, అపోస్తల కార్యం, రోమిల, ఇట్లా ఎప్పుడైతే మనం ఇది బట్టి పడతామో త్వరగా తీయడానికి, వాక్యం తీయడానికి అనుగుణంగా ఉంటుంది. ఏముంటుంది? త్వరగా తీయడానికి అనుగుణంగా, దేవుని వాక్యం మనం తీయడానికి అనుగుణంగా ఉంటుంది. కనుక మనం ఇలాంటివి మర్చిపోకూడదు. క్రైస్తవులమైన మనము దేవుని వాక్యాన్ని త్వరగా తీయడానికి ఉండాలి. అయితే క్రైస్తవ జీవితంలో పోయినసారి ఏం చెప్పినా, నేను ఏం వాక్యం చెప్పినా గుర్తుందా? మైకులు అందరూ బంద్ చేయాలి, కిందికి బంద్ చేసేయండి. ఏం చెప్పినా? మారు మనసు. మర్చిపోయారా? మారు మనసు గురించి చెప్పానా లేదా? ఈరోజు ఏం చెప్తామంటే విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? ఏంటిది? విశ్వాసం గురించి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాగా విశ్వసిస్తున్నాను, నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నా విశ్వాసంతో మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, వాక్యం చెప్తుండే మాట్లాడద్దు అని చాలాసార్లు చెప్పిన. అవునా కదా? మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. హల్లెలూయా. అల్లైట్ బంది. స్తోత్రం. అందరూ రెండు చేతుల పైకి. హల్లెలూయా. వాక్యము చాలా విలువైనది. ఏం లేదు, మనం పాట పాడతాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. చెప్పలు కొట్టి. బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమను ఇచ్చుచుండెను, శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమను ఇచ్చుచుండెను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. అందరు ఇక్కడనే ఉన్నారు కదా? ఉన్నారు కదా? ఉంటే ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. ఈరోజు వాక్యం ఏమిటి? విశ్వాసం. ఏంటిది? అందరి నోటితో చెప్పాలి, విశ్వాసం. క్రైస్తవ జీవితంలో ఆరంభం నుండి మొదలు పెడితే, ఎప్పటి నుండి? ఆరంభం నుండి అంటే పుట్టిన పిల్లగా నుండి, నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినప్పటి నుండి నీ మరణం అంతము వరకు, అంటే నువ్వు చనిపోవు వరకు విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అంతేనా కదా? చూడాలి, అందరు నన్నే చూడాలా. మైకులను ఆఫ్ చేయండి. ఓన్లీ చదివేటప్పుడు మాత్రమే మైక్ పెట్టుకోండి. ఆరంభం నుండి మొదలు పెడితే అంతము వరకు ఇది ఉన్నది. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా విశ్వాసిని అయ్యా, నేను చాలా దేవుని మీద నమ్మకం ఉన్నవాడిని, నేను అన్నీ ఉన్నవాడిని,
కానీ నాలో కార్యం అన్నది జరగట్లేదు, నాకు మేలు జరగట్లేదు, నాకు ఏ మేలైనా అసలు జరగట్లేదు, కష్టాలన్నీ నా మీదే వచ్చి పడుతున్నాయి, నేనే ఈ కష్టాలకు వారసుని అయినట్టున్నాను, కానీ దేవుడు నన్ను చూడటలేదా అన్న మనోభావన ప్రతి ఒక్కరిలో వస్తుంటుంది. మనలో బాధ కలిగినప్పుడు కానీ, ఇబ్బంది కలిగినప్పుడు కానీ వస్తుంటుంది. ఎందుకు ఈ బాధ వస్తుంటుంది అంటే, నీ మీద నీకు అతి విశ్వాసం ఎక్కువ ఉన్నది. ఏమున్నది? అతి విశ్వాసం. చాలా నీకే అతి విశ్వాసం అంటే ఇక అది చెప్పలేనంత అతి విశ్వాసంతో నువ్వు ఉన్నావు. కాబట్టి ఆ విశ్వాసం నిన్నేం చేస్తుంది అంటే, సరి అయిన ఆలోచన లేకుండా దేవుని మీద బదనాం వేయడాన్ని చూస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? అర్థమైందా? ఎవరన్నా ఏదైనా పని చేశారనుకో, ఇప్పుడు నా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఏదన్నా ఇద్దరు తప్పు చేసినా అనుకో, ఏం చేసినరా ఇదేమన్నా విరగొట్టి లేదన్నా వస్తువు విరగొట్టిన కింద పడేసిన అంటే ఏం చెప్తుంది? నా బిడ్డ వాళ్ళ కొడుకు మీద పెట్టుకుంటుంది, మా కొడుకు మీద చెప్తుంది, మా కొడుకు నా బిడ్డ మీద చెప్పుకుంటారు. ఏం చెప్పుకుంటారు? మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. మీరేం చేస్తారంటే చాలామంది, మీరని కాదు నేనైనా కానీ, ఈ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, దేవా నేను నీకు కనబడట్లేదా, ప్రతి వారం నేను నీ సన్నిధానంకు రావట్లేదా, నేను స్తుతించట్లేదా, నువ్వు ఏ టైంకి వస్తున్నావు, ఏం స్తుతిస్తున్నావు? గుర్తుపెట్టుకోండి, ప్రసంగికారుడు అందుకనే చాలా స్పష్టంగా రాశాడు. ఏం రాశాడు? ఆకాశము కింద ఏమున్నది? మన పైన ఏమున్నది? కింద ఏమున్నది? భూమి ఉన్నది. ఈ భూమి మీద జరిగేదానికి ప్రతిదానికి సమయం ఉన్నది. క్రైస్తవులకు మాత్రం సమయం లేదు. ఎవరికి లేదు? మళ్ళీ విశ్వాసం ఉన్నదని మళ్ళీ అంటాం. అయితే ఇక్కడ దేవుని లేఖనలు ఏం చెప్తున్నారు? అపోస్తులైన పౌలు స్పష్టంగా రాశాడు. ఏమని రాశాడు? ఒకసారి చదవండి. 2:8 చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఎవరి వల్ల? నీకు విశ్వాసము ఉన్నది కానీ ఆ కృప ద్వారా. ఏ కృప? యేసుక్రీస్తు గొల్గోతా కొండ మీద, ఎక్కడ? గొల్గోతా కొండ మీద పెట్టిన ప్రాణం ద్వారా నీకు కృప, ఆ పెట్టిన ప్రాణం ద్వారా నీకు విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ద్వారా నీవు రక్షింపబడ్డావు. నీ వల్ల కాదయ్యా, ఇది దేవుని యొక్క వరము. ఎవరి వరము? దేవుడిచ్చిన ఒక గొప్ప వరము. ఈ వరాన్ని మనం పోగొట్టుకుంటూ సడలిపోతున్నమాట. ఏం చేస్తున్నాం? పోతున్నారా లేదా సడలి? ఎంతమంది పోతున్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. ఏం చేద్దాం? మైకులో చదవాలి, మైకులు తీసుకోండి. హల్లెలూయా. 12వ అధ్యాయము 12వ వచనము ఏందంటే, విశ్వాసంలో ఆ గొల్గోతా కొండ మీద దేవుడు మన కొరానికి ఏమైతే తన రక్తాన్ని చిందించి మన పాపంలో నువ్వు ఏ విధంగానైతే కడిగాడో, ఆయన ఏ విశ్వాసం ద్వారానైతే ఆయన తండ్రిని వేడుకొని, ఆ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని వారిని క్షమించి మన అందరి గురించి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని ఏ విధంగానైతే పరిశుద్ధులుగా చేశారో, ఆ పరిశుద్ధతలో మనం నిలబడకుండా మనం ఏం చేస్తున్నామంట? ఒకసారి చూడండి, చదవండి. చాలు. ఏంటంట? సడలిన కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. వడిన చేతులు అంటే ఏంటిది? ఇక మన సన్నగిల్ని అంటారు కదా, బలం లేదు నాకు అసలే బలం లేకుండా పోయింది, బలహీనపడిన నేను, ఈ బలహీనంగా నేనున్నానే అంటే నా వల్ల కాదు, నేను ఏమి ఎత్తలేను, ఒక బరువును కూడా ఎత్తలేను, అంత కృంగిపోయిన జీవితాలు, సడలిన మోకాలు అంటే ఇక నడవలేని స్థితిలో ఉన్నా, ఇక నేను మోకరించి ప్రార్థన చేయలేను, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు ఫలితం దొరకట్లేదు, ఎంతసేపు ఆయనకు దండం పెట్టినా అక్కడ నుండి నాకు మొర వినట్లేదు, ఆయన నా మొర ఆలకించట్లేదు. ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నానే, ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆలయంలో నేను తప్పకుండా వెళుతున్నానే, కానీ నా వడలిన చేతులను, నా సడలిన మోకాలను ఎవరు బాగు చేసేది? హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతలేదా?
ఏం అర్థమవుతుందో ఏదో క్వశ్చన్ మార్క్గా చూసినట్టున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనమైన చేతులు అంటే విశ్వాసాన్ని కోల్పోయి, ఏం కోల్పోయి? విశ్వాసాన్ని కోల్పోయి, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయి, నీవు ఏదో నీవుగా ఏదో క్రమము తప్పకుండా ఏదో అలవాటు ప్రకారం, ఏ ప్రకారం? వాడుక చొప్పున. ఏందంట? ఇంతకుముందు నేను చెప్పాను, ప్రార్థనలు ఏం చేద్దంట? వాడుక చొప్పున. యేసుక్రీస్తు వారు ఏం చేసేదట? ఆయన వాడుక చొప్పున ఆయన ఏం చేసిండు? ఆలయంలోకి రాగానే వాక్యం చదవాలి కాబట్టి, ఆయన వాడుక కాబట్టి ఆయన తీసి యెషయా గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. అదొక వాడుక. ప్రతి ఆదివారం దేవుని యొద్దకు రావాలి, ఆయన సన్నిధిలో గడపాలి అన్న వాడుక చొప్పుననే వస్తున్నాము. కానీ ఆ వాక్యాన్ని మన హృదయంలో ఫలించుకోలేకుండా మనం దాన్ని ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది? మనము వినట్లేదు, వినడం మట్టుకే వింటున్నారు కానీ వినడం మట్టుకే వింటున్నాం అంతేగాని బయటికి వెళ్ళామనుకో ఆ వాక్యాన్ని పూర్తిగా మర్చిపోతుంటాం. ఎంతమంది మర్చిపోతాను? చాలామంది మర్చిపోతున్నారు. మర్చిపోతలేరు అని అనుకుంటున్నారు. కానీ అయితే ఆ మర్చిపోయేటప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే సందేహం బాగుంటుంది. ఈ సడలిన మోకరించి ప్రార్థన చేసేటప్పుడు చేస్తాడా చేయడా, దేవుడు చేస్తాడా చేయడా, ఉండదా? చాలామందికి ఉంటుంది. చేయనైతే చేస్తాం. దేవా సర్వాధికారి నువ్వు ఇస్తావని నాకు నమ్మకం ఉన్నది అని నమ్మకంతో ప్రార్థన చేస్తాం. కానీ తర్వాత మన జీవితంలో ఏమవుతుందంటే అయ్యో అది జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా, అవిశ్వాసాన్ని నీకు నీవే కొని తెచ్చుకుంటున్నావు. అయితే ఆ విశ్వాసాన్ని కొని తెచ్చుకుంటున్నావు నీకు నీవే, కానీ దేవుడిచ్చిన వరాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఏం చేస్తున్నావు? అందుకనే ఏం చెప్పిండంట? రక్షణ నీకు దొరికినది నీ వలన కాదు, నీ మీద ప్రేమ కలిగి, నీ మీద దయ కలిగి, నీ మీద ఆయన కరుణ కలిగి ఆయన ఏం చేశాడు? గొల్గోతా కొండ మీద మరణించి ఆయన రక్తంలో నిన్ను శుద్ధుడిగా చేసి నీ మీద ఒక ప్రణాళికత కలిగి ఉన్నాడు గనుక ఆయన ఇచ్చిన ఆ వరాన్ని నువ్వు సరిగ్గా నీ దగ్గర దాచిపెట్టుకుంటలేవు. ఏం చేస్తున్నావు? దాచి పెట్టుకోకుండా గడికి ఒకసారి దాన్ని ఇట్లా చూస్తున్నావు. అవుతుందా కాదా? ఇది నిజమేనా కదా? ఒక ఎగ్జాంపుల్, ఎవరి దగ్గర 100 రూపాయలు అనుకో, 100 రూపాయలు తీసుకొని నిజంగా నాకు 100 రూపాయలు ఎన్నడూ చూడనప్పుడు, అంటే చూడక చూసిన వాళ్ళు ఉన్నారనుకో, డబ్బును ఏం చెప్తాను? ఇది నా దగ్గర ఉన్నది నిజమేనా? ఇది నిజమేనా? నా దగ్గర నేను ఇంత ఉన్నది అనిపిస్తుంది అనిపించదా? అయ్యో అనిపిస్తుంది అనిపించదు. హల్లెలూయా. నాకు ఈ మైక్ సెట్ వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు మైక్ సెట్ వచ్చినప్పుడు నాకేమనిపించింది? నాకేనా వచ్చింది? నిజమేనా? నేను అనుకున్నా ఇది నిజంగానే వచ్చిందా? ఇప్పించేదాకా నాకు నమ్మకం తక్కువనే, ఆయన ఫోన్ చేసి డబ్బులు వేసేదాకా నమ్మకం తక్కువనే. గుర్తుపెట్టుకోండి. నేను తీసుకో ఇవి అయినా చెప్పిండు, పోయి ఇది తీసుకో అది తీసుకో అని చెప్పిండు. ఆయన ఫోన్పే కొట్టేదాకా, నాకు హైదరాబాద్ నుండి ఫోన్పే కొట్టేదాకా నాకేమున్నది? జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరుగుదా. ఒకవేళ ఫోన్పే కొడుతుంటే మళ్ళీ అది ఏమవుతుంది? అప్పుడప్పుడు సర్వర్ ఎక్కువ బిజీ వస్తుంది అనమాట. బిజీ ఆగిపోతుందా? ఇదే అవిశ్వాసం. అర్థమైందా? ఇదే అవిశ్వాసం. తర్వాత ఒక్కసారి నేను సడలుకొని అసలు ఏంది ఇలా జరుగుతుంది, నాకేంది? యేసు నామమున నేను పొందుకున్నాను అనగానే కదా ఆయన టెంగ్ టెంగ్ వచ్చేసింది. 68,000 పడ్డాయి. షాక్ అయిపోయినా నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నా సంతోషం ఇక చెప్పలేనిది. ఇక నా సంతోషం ఇక అది తీసుకొస్తా అంటే కూడా నా సంతోషం ఆగుతలేదు ఇక అస్సలు. ఎందుకంటే నేను కూడా చెప్పలే. మరి ఒకవేళ చెప్తే అరే మా విశ్వాసాలు మళ్ళీ తర్వాత ఏమైందయ్యా మళ్ళీ మైక్ సెట్ కనబడతలేదు అంటారేమో అని అసలు చెప్పలేదు నేను. హల్లెలూయా. అంటే ఆయన ఇచ్చిన వరాన్ని ఒకనాడు నేను కూడా మర్చిపోయారు. ప్రతి ఒక్క జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి అన్న, ఒకసారి నిలబడు ఏం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏంటంట? నీ జీవితంలో కూడా అందరి జీవితాల్లో ఆ రక్షణ, ఆ విశ్వాసమైన ఆయన కృపదార వచ్చిన ఆ వరము నీలో ఉన్నది. కానీ దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు ఉపయోగించుకోవట్లేదు తెలుసా? చాలామంది సంఘంలో కానీ, చాలామంది అన్ని విషయాలలో కానీ యేసుక్రీస్తును అందరూ ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఆరాధిస్తున్నారు కానీ ప్రతిసారి ఆయనను సిలువకే వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సిలువకు. నేనేమంటా అంటే ఆయన ఇంకా సిలువ లేదయ్యా, అది ఎప్పుడో సిలువ వేయబడినాడు,
ఇప్పుడు ఆయన పునరుత్థానుడై మన మధ్యలో ఉన్నాడు కనుక ఆ పునరుత్థాన మహిమను మనలో ఉంచుకోవాలి. ఏమి ఉంచుకోవాలి? పునరుత్థానమైన స్నానంతో ఉతక స్నానం చేయాలి. హల్లెలూయా. తీతుకు రాసిన 3వ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇదే అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఒకసారి చూడండి. తీతుకు త్వరగా తీయండి, ఎందుకంటే మనకు బల్ల ఆరాధన కూడా ఉంది కనుక త్వరగా ముగిద్దాం. తీతుకు 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు 198 పేజ్ నెంబర్ 3:5. మనము నీతిని అనుసరించి చాలండి, ఆపండి. ఏంటంట? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక. ఎవరట? ఇప్పటిదాకా మనం ఏమని మాట్లాడినాము? నా విశ్వాసం నన్ను కాపాడుతుంది, నా విశ్వాసం నాలో ఉంది. నీ విశ్వాసం నీ నీతి కార్యాలు కాదయ్యా. ఈయన స్పష్టంగా చెప్తున్నాడు, తీతుకు రాస్తుంటే ఏమని చెప్తున్నాడంటే అర్థమైందా? ఇక్కడ ఏమంటారు? దేవుడు ఏర్పరచుకుని ఆయన విశ్వాసుల నిమిత్తమాట. తీతుకు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది ఒకసారి చూడండి. ఎవరికి రాస్తున్నాడు చూడండి. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసుల నిమిత్తము అంటే నా గురించి. ఎవరి గురించి? అయ్యో, ఎవరు అనుకోవట్లేదే. అసలు మీరు వాక్యాన్ని ఫాలో అవుతలేరు. అయ్యో, నేను ఇంకా బేసిక్లోనే ఉన్నాను, ఇంకా డెప్త్కి వెళ్ళలేదు. ఇంకా మీరు ఇప్పుడే ఫాలో కాకుండా ఉంటే ఎట్లా? హల్లెలూయా. అయ్యో, లేదా? పాటలు మాత్రం మస్తు పాడతాం, అర్థమైందా? పాటలు మాత్రం విశ్వాసం గురించి చాలా పాడతాం. కానీ అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలమున గాక. నువ్వు ఎంత నీతి కార్యాలు చేసినా, ఎన్ని చేసినా కానీ నీలో దేవుని చిత్తము నీవు నెరవేర్చకపోతే అది వ్యర్థమేనా కాదా? వ్యర్థమే. ఆయన కొన్ని నియమాలను, నిబంధనలు చెప్పిండు. ఎందుకు ఈ వ్యర్థం అన్న మాట నేను చెప్తున్నానంటే, ఆయన నిబంధనలు ఏమున్నాయంటే ఏమన్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏమి చేసిండు? ఎప్పుడు ఆ పొరుగు వారి గురించి చెడుగా చెప్పడం తప్పితే ఇంకొక మాటే లేదు. హల్లెలూయా. మనతో నచ్చినలకే ఏమంట? ఇప్పుడు సంధ్య గురించి ప్రవీణ్ గురించి సంధ్య. ఈయన అట్లా అంటాడు అంటే ఈయన ఎట్లా అంటాడు, ఈయన ఇట్లా అంటాడు అంటే ఈయన ఇలా అంటాడు. అర్థమవుతుందా? అంటే మీరు అనుకుంటలేరు అనట్లేదు, మిమ్మల్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. హల్లెలూయా. మళ్ళీ మీరు ఏమనుకోరు. హల్లెలూయా. ఏమంటున్నానా అంటే మనలో మనలే క్రియలు ఏం చేస్తున్నాయంటే ఆ క్రియలు కాదయ్యా నీలో ఉన్నది. నీలో విశ్వాసం ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ విశ్వాసంలో ఏం చేయాలంట? ఉతక స్నానం. ఒకసారి చదవాలి. కనికరం చొప్పున పునర్నిబంధన సంబంధమైన స్నానము ద్వారా. దేని ద్వారా అంటే ఎప్పుడు మనము కడగబడుతూ ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలా? స్నానం. డైలీ స్నానం చేసుకొని బయటికి వెళ్తాం కదా, పని చేసేవారు ఏం చేస్తారు? డైలీ స్నానం చేసుకుంటారు. స్నానం చేసుకొని డైలీ ఏ విధంగానైతే వెళ్తామో ఆ స్నానం ద్వారా ఎప్పటికప్పుడు కడుక్కోవాలట వాక్యాన్ని. ఎందుకంటే కొన్ని విషయాలు ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా మారు మనసు గురించి అంతకుముందు నేను వచ్చినప్పుడు 1 సంవత్సరం బోధించిన. ఎన్ని రోజులు బోధించిన? కొద్దిమంది నన్ను అడిగిళ్ళు, ఊకే మారు మనసేనాయ్యా అన్నారు నన్ను. అర్థమైంది? ఊకే మారు మనసేనా అంటే నేను ఆ విషయాన్ని నాకు దేవుడు నిన్న ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకే నేను పోయినసారి చెప్పాను కదా, ఏం చేయాలంట? మొదటి క్రియలు ఏం చేయాలా? ప్రకటన ఏం చెప్పినా 2:4-5 ఏం చెప్పానా లేదా? మొదటి క్రియలు చేయాలని. మొదటి విశ్వాసాన్ని నీలో ఉంచుకొని, నీలో బలహీనమైన దాన్ని తీసేసుకొని నువ్వు ఏం చేసుకుంటావంటే ఆ మొదటి విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు తెచ్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఈ దేవుని విశ్వాసంలో ఉతక స్నానం ఎప్పుడైతే చేయబడతావో, ఇంకా విశ్వాసం పొందుతూ నువ్వు ఎప్పుడైతే పోతావో అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆయన కార్యం మొత్తం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన కార్యం నీలో జరగాలి, నాలో జరగాలి అంటే నువ్వు ఏం చేయాలంటే నూతనమైన స్వభావం. హల్లెలూయా. 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 అయితే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించును. హల్లెలూయా. ఏం చేస్తుండే? ఎవరట?
యేసుక్రీస్తు వారు వచ్చి మనకు విశ్వాసాన్ని నేర్పించాడు, నీతిని నేర్పించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను నన్ను రక్షిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ప్రతి ఒక్కరు ఆత్మతో నిండబడి ఉండాలి. ఆయన ఆత్మలో మనము నాట్యం చేయాలా, ఆయన ఆత్మలో మనం వాద్యం ఆడాలి, ఆయన ఆత్మతో మనం ఉండాలి. చాలామందికి మొన్న నైట్ మనము ఆల్ నైట్ ప్రేయర్ పెట్టినప్పుడు పరిశుద్ధాత్మను చాలామంది స్వీకరించలేకపోయారు. అవునా కదా? స్వీకరించగన్న వాళ్ళు అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియములు ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి తెలుసా? చెప్పనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్కసారి అపోస్తల కార్యం 16వ అధ్యాయం తీయండి. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అపోస్తల కార్యం 16వ అధ్యాయము, యేసయ్యా స్తోత్రము, 19 నుండి చూసుకున్నా. ఇక్కడ పౌలు శిల, మైక్ ఆఫ్ చేయన్న, దాన్ని ఊదద్దు. ఎవరు? పౌలు శిల అని ఇద్దరు ఉన్నారు. ఎవరు? పౌలు శిల ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు వాళ్ళు యూదులు. ఎవరు? మంచిగా వినాలి, మనం ప్రాముఖ్యమైన విషయాలకు వెళ్తున్నాం. మీరు కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు, ఎందుకంటే విశ్వాసాన్ని తొలగిపోనీయకూడదు. హల్లెలూయా. విశ్వాసాన్ని అంచెలంచెలుగా ఎదిగింపజేయాలంటే ఇది చాలా మంచి మాట. ఈ మాట మన జీవితంలో ఇప్పుడు చెప్పే ఈ వాక్యము మన జీవితంలో ఎలా ఉంటుంది చూడండి. 16వ అధ్యాయం తీసారా? 19 నుండి చూసుకుంటే, అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, యూదులై ఉండి రోమీయులకు, ఎవరికి? అన్యులకు కానీ వాళ్ళకి ఏం చేస్తున్నారంటే సువార్త చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు గురించి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పుతుంటా అంటే ఇక్కడ ఏమందంటే 21వ వచనం ఒకసారి చదవండి. 21. రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. హల్లెలూయా. ఏందట? యూదులైన వాళ్ళు రోమీలమైన మనకు మనం చేయకూడని ఆచారం. చాలామంది ఏం చెప్తారంటే క్రైస్తవత్వాన్ని ఒక ఆచారంగా, ఒక విధానంగా మార్చుకున్నారు. చాలామంది ఏం చేశారు? ఎవరైతే ఈ ఆచారం అని వీళ్ళు మాట్లాడుతున్నారు చూసినావా, వాళ్ళు రోమీయులు. వాళ్ళకు దేవుని గురించి తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆచారము గురించి మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు? ఆచారముగా మన జీవితంలో అనుకున్న వారు ఎప్పుడు విశ్వాసంలో ముందుకెళ్ళరు. హల్లెలూయా. క్రైస్తవం అంటే మార్పు ఓన్లీ, అంతే, నాట్ ఆచారం కాదు. అర్థమైందా? కాకపోతే ఏంటంటే దేవుడు కొన్ని నియమాలను పెట్టిండు. ఆ నియమాలలో మొదటగా ఏమంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని ఏ విధంగానైతే చెప్పిండో అలాంటి కొన్ని నియమాలు దేవుని యొద్దకు రావడానికి ఒక మార్గాన్ని చెప్పి చూపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒక మార్గం, ఒక సక్సెస్. ఒక పిల్లవాడు చదువుకొని ఎదిగి మంచి ఉద్యోగంలో వాడు చేరాలంటే వాడు ఎన్నో ఆవుకతోకలు ఎదుర్కొని రావాల్సి ఉంటుంది. అవునా కదా? వాడి జీవితంలో ఈ చిన్న పిల్లవాడు ఎదిగి పైకి వచ్చి కొంచెం ఎదిగి మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు ఒక సహాయకుడిగా ఉండాలంటే చిన్నప్పటి నుండి ఎన్ని అవకతవకలు అయి ఉంటుంది. మొదట తల్లిదండ్రులు కాపాడుకుంటూ వస్తుంటారు. ఏం చేస్తారు? మొదట నువ్వు విశ్వాసంలోకి వచ్చినప్పుడు నిన్ను కూడా దేవుడు కాపాడుకుంటూ వస్తుంటా అంటాడు. కొంతకాలమైన తర్వాత దాన్ని ఆ మంచి ఏదో చెడేదో ఆ పిల్లగానికి తెలిసినది కనుక ఆ పిల్లగాడు ఏం చేస్తాడు? స్వయంగా ఆలోచించడం మొదలు పెడతా అంటాడు. ఏం చేస్తాడు? సొంతగా ఆలోచించడం మొదలు పెడతా అంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన కొన్ని ఫారిన్ కంట్రీలో, అమెరికా కంట్రీలో పిల్లలకు 16 సంవత్సరాలు వచ్చిందంటే తల్లిదండ్రుల మీద డిపెండ్ కాదు. ఏం మీద డిపెండ్ కాదు? అసలు తల్లిదండ్రులు కూడా వాళ్ళు పట్టించుకోరు. తల్లిదండ్రులు కూడా వంట చేసి వాళ్ళకి బెటరు పిల్లలకు, తెలుసా? వంట చేసి పిల్లలకు తల్లిదండ్రులు కూడా బెటరు. తల్లిదండ్రులను చూసి వీడు 8 సంవత్సరాలకి నేర్చుకుంటాడు. చిన్నవాడు 8 సంవత్సరాలు అయినప్పుడే 8 సంవత్సరాలప్పుడే వాడు నేర్చుకుంటాడు. వానికి వాడే స్వయంగా బ్రతకడం నేర్చుకుంటారు. ఆ విధంగా 8 సంవత్సరాల వరకే వాడిని పెంచి తర్వాత వదిలేస్తారు. పిల్లగాళ్ళ నువ్వు ఏమైనా అన్నా కానీ వాళ్ళని బలవంతంగా నువ్వు ఈ స్కూల్కి వెళ్ళు, ఇదే చదువు అన్నావు అనుకో, తల్లిదండ్రులు తీసుకెళ్ళి లోపడేస్తారు. తెలుసా? ఈ విషయం తెలియదు. పిల్లలను ఒక దెబ్బ కొట్టినా, మనం కోపం వచ్చి కొడతాం కదా, ఇలా కొట్టినా ఆ పిల్లగాడు వాళ్ళ స్కూల్లో టీచర్తో చెప్పిన అనుకో, తల్లిదండ్రులను తీసుకెళ్ళి జైలు వేయడమే, ఇంకో మాట లేదు. ఇక ఆ పిల్లలను ప్రభుత్వమే తీసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా చూసుకుంటూ వస్తుంటుంది అన్నమాట. అర్థమైందా? ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే
విశ్వాసములో నువ్వు ఉన్నంతసేపు కొంత ఒక స్టేజ్కి రావడానికి ఏం చేస్తాడంటే దేవుడు నీకు రక్షణ గురించి, విశ్వాసం గురించి నీకు చెప్తుంటా అంటాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నా అంటాడు? చెప్పుతుంటా అంటాడు. నువ్వు ఎదిగిన తర్వాత నీ విశ్వాసాన్ని నువ్వు ఏ విధంగా కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని ఏ విధంగా ముందుకు పెంచుకోవాలి అన్నది ఇక్కడ తెలుస్తున్నట్టు. హల్లెలూయా. అందుకనే ఈ అపోస్తల కార్యం. అయితే ఈ పౌలు శీలల కూడా ఏం చేస్తున్నారంటే ప్రకటిస్తుంటా, అంటే వీళ్ళు మేము రోమిలమైన మాకు ఎక్కడిదో తీసుకొచ్చినవయ్యా, ఈ పిచ్చి పిచ్చి ఆచారం తీసుకొచ్చి మా ముందర పెట్టినవు, నువ్వు అసలు నువ్వు మనిషివేనా కాదని ఏం చేసిందంట? చెరసాలలో బంధించిల్లు. ఏం చేశారు? చెరసాలలో బంధించిల్లు. ఎందుకంటే క్రైస్తవులు ఉన్న జీవితము, క్రైస్తవులు నడవలసిన నడవడిక కొంతమందికి ఏమవుతుందంటే వెర్రితనంగా కలుగుతుంది. ఏమవుతుంది? ఏమన్నా ఎవరన్నా కొంచెం వాక్యం ఎవరన్నా చెప్పినానుకో, ఏమన్నా చెప్పినావు అనుకో, మొన్నటిదాకా నీ జీవితం ఎట్లుండేది నాకు తెలియవా? అరవై నువ్వు నాకు చెప్పేటో నువ్వు అయినవా? నువ్వు నాకు చెప్పేటో నువ్వు అయినవా? అమ్మ నువ్వు మొన్నటిదాకా నువ్వు ఎట్లుంటివి నాకు తెలియదా? నీ జీవితం నువ్వు ఎటున్నదో తెలుసా? ఈ పౌలును కూడా ఏంటంటే ముందుగా అపోస్తులు నమ్మలే. ఈ పౌలును కూడా మొదట ఎవరు? అపోస్తులు నమ్మలే. అందుకని నమ్మిన వాడు శీలను వీళ్ళని పట్టుకొని చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఎందుకంటే క్రైస్తవులను చంపినవాడు కదా, క్రైస్తవులను శిక్షించినవాడు కదా. అర్థమైందా? నమ్మలే. వాళ్ళని నమ్మించడానికి ఈయన వాళ్ళ ప్రయత్నాలు చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆయన ఏదైతే ఆ దర్శనం చూశాడో, ఆ సిల్వ, ఏ సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావని ఆ దర్శనాన్ని ఎప్పుడైతే ఆయన చూశాడో, ఆయన గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఈయనలో మంట కలుగుతుంది. హల్లెలూయా. అయ్యో ప్రభువా నన్ను క్షమించు, అయ్యో దేవా నన్ను క్షమించు, ఇన్ని నాళ్ళు నేను తెలుసుకోలేకపోయాను, ఇన్నాళ్ళు ఈ విశ్వాసంలో నేను ఎదగలేకపోయాను, ఇన్నాళ్ళు ఇంకా విశ్వాసంలో నేను కట్టబడలేకపోయాను, నేను ఇన్నాళ్ళు అల్ప విశ్వాసిగా ఉన్నాను అని ఎప్పుడైతే ఈయన ప్రకటించాడో, ప్రకటించి అందరికి చెప్పుకుంటూ వెళ్ళాడో, అందరికి ఎప్పుడైతే వెళ్తున్నాడో, అయితే ఒక నాయకురాలు ఏం చేసింది? ఒక స్త్రీ, ఆమె కూడా ఒక నాయకురాలట. ఆమె అని ఉంటుంది అక్కడ. ఏమని ఉంటుంది అంటే ఆమె యజమానురాలు ఆమెకు ఒక లాభం గురించి ఏం చేసిందట? ఆమెకు అయ్యే లాభం గురించి వీళ్ళ మీద తప్పుడు నేరం మోపి చెరసాలలో బంధించింది. ఏం చేసింది? గుర్తుపెట్టుకోండి, ఒక 10 మంది స్త్రీలు ఒక దగ్గర ఉన్నారనుకోండి, మంచిగా వినండి. మాట్లాడుకున్నంతసేపు చాలా బాగుంటారు వాళ్ళు, ఒకరి విషయాలు ఒకరు చాలా మాట్లాడుకుంటారు. అర్థమైందా? అన్ని విషయాలు మాట్లాడుకొని వాళ్ళందరూ విడిపోయినప్పుడు ఆమెకు అట్లాంటిది, ఈమెకి ఇట్లాంటిది తెలుసా? ఈ మాట మాట్లాడతారు తెలుసా? మీ దగ్గర ఉన్నారో లేరో కానీ మా దగ్గరనైతే ఉన్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మీ దగ్గర కూడా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈమె మంచిదైనా సరే ఈమె మీద చూడక ముందుకే చూసి నువ్వు మాట్లాడితే ఏం కాదు, దాన్ని సరిదిద్దుకోమని చెప్పవచ్చు. మనం చూసి మాట్లాడి ఇది దేవునికి ఇష్టమైనది కాదు, ఇది దేవునికి ఇష్టమైన క్రియ కాదమ్మా, మనము దేవుని నమ్ముకున్న వారిని దీన్ని సరి చేసుకో అని చెప్పడం మంచిది, చూడకుండా చెప్పడము మంచిది కాదు. అయితే ఈమె కూడా ఏం చేసిందంటే ఈ బోధన, వీళ్ళు చెప్పే బోధను వాళ్ళకు ఇమిడించుకోవడానికి, ఆమెకు మారు మనసు పొందడానికి ఆమెకు అది గాల ఇష్టం లేక ఏం చేసింది? వీళ్ళని బంధించింది. బంధిస్తే పక్కడ బందీగా బంధించేసిళ్ళు. వాళ్ళని ఏం చేసిళ్ళు? మంచి చెరసాలలో వేసిళ్ళు, చెరసాలకు గేటుకు లాక్ వేసి పడేసిళ్ళు, ముందట ఒక కాపలదారుని పెట్టిళ్ళు, ఒక బలమైన కాపలదారుని పెట్టిళ్ళు. ఏం చేసిళ్ళు? బలమైన కాపలదారులు పెడితే మరి వీరి విశ్వాసమైనది అంచెలంచెలుగా ఎదిగించుకుంటున్నాడు కదా, విశ్వాసం ముందుకు పోతుంది కదా, విశ్వాసం తగ్గలే కదా, దేవుని వరమని ఈయన నమ్మిండు. ఏం చేశాడు? అందుకనే చాలా పత్రికలు రాశాడు, 14 పత్రికలు రాశాడు పౌలు గారు. హల్లెలూయా. అందుకనే ఆయన నమ్మి దాన్ని ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటారు? హల్లెలూయా స్తుతి మహిమ చెప్పలు ఒకటి అందరు ఎల్లప్పుడు దేవునికి చేదము. పాట పాడండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. 25వ వచనం. అయితే వీళ్ళు ఈ విధంగా పాటలు పాడుతూ ఈ విధంగా అని చేసుకుంటూ ఆయనను స్తుతించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఏం చేయడం మొదలుపెట్టారు?
ఎందుకు స్తుతించడం మొదలుపెట్టారు? ఆయనలో విశ్వాసం అధికమవుతుందయ్యా. విశ్వాసం వ్యర్థమైతలేదు. అది దేవుని వరం అని ఆయన నమ్మిండు. ఆయన నీతి దేవుని వరం అని నమ్మిండు. నీవు ఎప్పుడైనా నీ మీద నీకే అతిశయ పడుతున్నావు, కానీ ఆయన వరాన్ని, దేవుడిచ్చిన ఈ విశ్వాసం మంచి రక్షణ అని నీవు ఆయన మీద డిపెండ్ కాకుండా నీ మీద నీవు ఎప్పుడైతే డిపెండ్ అవుతున్నావో నీలో కార్యం జరుగుతలేదు. కానీ ఈ పౌలు శిల ఏం చేశారు ఎరికేనా? ఆ చెరసాలలో ఆ బంధకములో ఉన్న వాళ్ళు మాత్రము దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. నీకు శ్రమ కలిగినా, నీకు బాధ కలిగినా, నీకు ఏది కలిగినా కానీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతావో, ఈ శ్రమలయందు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో, పాట పాడడం కాదు, ఎన్ని బాధలున్ననో ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. హల్లెలూయా. పాట పాడడం కాదు, ఆ పాటకు తగ్గట్టుగా నీ జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా, ఈ అవకతవక వల్ల నేను దేవుణ్ణి స్తుతిస్తా అని ఆయన ముందు అయితే ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, అప్పుడు అదే పౌలు శిలల చెరసాలలు ఏ విధంగానైతే బద్దలయ్యాయో నీ జీవితంలో కూడా సమస్య బద్దలైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రార్థన పరులై ఉండాలి, ప్రార్థన పరురాలు అయి ఉండాలి, ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోనీయకూడదు. హల్లెలూయా. అయ్యో నీకు బాధ కలిగింది, నష్టం కలిగింది, ఓ అప్పుల బాధ అయినా నాకు నష్టం కలిగింది, నన్ను వాళ్ళు వీళ్ళు తిడుతున్నారే, ఏం చేద్దాము, నాకు శ్రమ కలుగుతున్నదే, ఇన్ని రోజులైనా కానీ ఇరుగు పొరుగు వారు ఏంది నీ స్థితి ఇలానే ఉంది, నీ గతి ఇలానే ఉంది అని అంటున్నారే అని ఆ బాధపడడం కాదు. చెరసాలలో బంధించిన, సువార్త చేస్తుంటే బంధించిన ఆయన ఏం చేశారంటే ఎవరికి తెలుసా? అక్కడ ఉండి అర్ధరాత్రి వేళ, అందరూ పడుకున్న వేళ, హల్లెలూయా. ఏంది 25 చదవండి ఒకసారి. అయితే మధ్యరాత్రి వేళ అందరి బంధకములు, హల్లెలూయా, ఏం చేస్తున్నారట? పౌలు శిల ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. హల్లెలూయా. అందుకనే నేను మొదట వచ్చి కీర్తనలు పాడాలని చెప్తాను. నేను దేవుణ్ణి ముందుగా పాటలు పాడి స్తుతించండి. ప్రతి ఒక్కరు పాటలు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక పాటనైనా పాడి దేవుని మందిరంలో ఆయనను స్తుతించాలా. ప్రార్థన పాటతో పాటు పాటలు కూడా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉన్నప్పుడు వాళ్ళు రాస్తుంటారు చాలామంది పాటలు. హల్లెలూయా. ఊరికే రాసిన పాటలు వేరే, అర్థమైందా? ఊరికే రాసినవి చాలా వింటుంటాం మనం. హల్లెలూయా. వాళ్ళ మనోభావాలతో ఉండి రాస్తలేరా పాటలు? కొన్ని లక్షల కోట్ల పాటలు ఉన్నాయి. హల్లెలూయా. వింటలేమా? మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కొంతమంది జానపద గీతాలు రాసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని పాటలు దేవుని ఆత్మతో ప్రేరేపించబడి దేవుణ్ణి అనుభవించి రాసిన పాటలు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా కదా? ఇంతకుముందు పాడారు, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. ఎంత మంచి పాట, అవునా కదా? మహోన్నతుని కృపలో మనం ఉన్నామయ్యా. వీళ్ళు ఎరిగారు దేవుని వరము నాకు విశ్వాసము కలిగినది, నేను మారు మనసు పొందాను అంటే ఆయన వెలుగును చూశాను. నేను ఆ వెలుగును ఎప్పుడైతే చూశానో ఆ వెలుగు ద్వారా నేను మారు మనసు పొందాను. ఏమైనా మారు మనసు పొందాను, ఆ దాన్ని ప్రకటిస్తుందంటే నువ్వు చెరసాలలో వేసిన నీ గురించి ఎంతమంది ఇబ్బందిగా ఉన్నా కానీ ఆ ఖైదీలు ఏ విధంగానైతే వింటున్నారో ఈ విధంగా నిన్ను కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. నీ శత్రువులు నిన్ను కనిపెట్టు చూస్తూ ఉంటారు. ఇలా హల్లెలూయా. ఏం చేస్తున్నావు, ఈ సహోదరి ఏం చేస్తున్నది, ఈ సహోదరుడు ఏం చేస్తున్నాడు, ప్రతి క్షణం వారికి వేరే పని లేదు. అవునా? ఉందా? వారికి వేరే పని ఉండదమ్మా. మనం ఉన్నదని మనం అనుకుంటాం కానీ వేరే వాళ్ళకు, మన దుష్టులకు వేరే పని ఏం లేదు. వీళ్ళ పనే ఎప్పుడు ఈ పక్కబడి వీడు ఎప్పుడు నాశనం అవుతాడని నవ్వుదాం, ఏమెప్పుడు నాశనం అవుతుందో నేను నవ్వుతా, నేను నవ్వుకుంటూనే ఉంటా. ఆల్రెడీ ఎప్పుడు బాధపడుకుంటుందో అప్పుడే నేను నవ్వుకుంటూనే ఉంటా. ఇదే పని అంటారు కదా, కొంచెం సామెతలు అంటారు, గట్టిగా మాట్లాడకే గోడకు చెవులు ఉంటాయి అంటారు. హల్లెలూయా. అదే మాటలు అన్నమాట మనం ఎప్పుడైనా కానీ. అయితే వీళ్ళు చెరసాలలో ఉంటే, చెరసాలనే ఉన్నారు కదా,
చెరసాల నుండి వాడు పారిపోడు కదా. మన ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం. ఇటు చూడాలి, నిలబడితే నిద్రపోతుంది. హల్లెలూయా. చెరసాల నుండి పారిపోడు కదా. చెరసాలలో పాటలు పాడి దేవుని స్తుతిస్తా అంటే వీళ్ళు ఏమైనా పారిపోతారు కావచ్చు అని ఆడ సైనికుడు వినుకుంటేనే వీళ్ళని చూసుకుంటూనే ఉన్నాడట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? వినుకుంటేనే ఇట్లా చూసుకుంటూనే ఉన్నాడు. ఏం చేస్తాడు? వీళ్ళ ఇంట్లో లొల్లి అయిందా? ఏం లొల్లి అయింది? ఎందు గురించి మాట్లాడుకుంటాను? వీళ్ళ సమస్య వచ్చిందా? వీళ్ళగా డబ్బులు లేవా? వీళ్ళకి రోగం వచ్చిందా? అబ్బా వీళ్ళు ఈరోజు వండుకోలేదా? ఇదే పనిగా ఏంది? ఇదే పని. ఇక ఏముండదు, అదే అటు వాని పని వాడు చేసుకుంటూనే ఉంటాడు. కానీ ఒక చెవు మాత్రం ఇటెత్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఏ పని అటు చేసుకుంటూనే ఉంటాడు కానీ ఇంకో చెవు మాత్రం ఇక్కడనే ఉంటుంది, పక్కమంటే వేరే కాడ ఉండదు. అయితే వీళ్ళు కూడా వింటుంటా అంటే దేవుడి విశ్వాసం ఏంటంటే వీరిలో ఇంకా అధికమైపోయింది. ఇక ఏమైపోయింది? అధికమైపోయి మహాగాలి ప్రళయం ఒకటేసారి తాకింది. హల్లెలూయా. చెప్పలు కొడదాం ఒకసారి. ఒకటేసారి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మహాబలంగా వచ్చేసిండు. హల్లెలూయా. వీరి మీదకి నీలో కార్యం కూడా ఈరోజు జరగబోతుంది. ఒకటేసారి అకస్మాత్తుగా ఆ రోజు జరిగిన అదే కార్యము పౌలు శీలలకు ఏ విధంగానైతే కార్యం జరిగిందో అదే కార్యం ఈరోజు నీ జీవితంలో కూడా జరగబోతుంది. దాన్ని నువ్వు స్వీకరించుకుంటావా ఈరోజు? హల్లెలూయా. అది స్వీకరించుకోవాలంటే విశ్వాసం నీది కాదు, నీతి నీది కాదు, దేవునిది. హల్లెలూయా. నిలబడ ఒకసారి, కొంచెం నిలబడ. హల్లెలూయా. ఎవరిది? నీది కాదు. నీ విశ్వాసం అని నువ్వు ఎప్పుడైతే గర్విస్తున్నావో, నా నీతి అని నువ్వు ఎప్పుడైతే గర్విస్తున్నావో అప్పుడు నీలో కార్యం జరగదు. నీలో అసలే కార్యం జరగదు. అర్థమైందా? ఎందుకు ఎరికనా? నీ విశ్వాసం ఏంటి దొరికేనా? నీళ్ళ లాంటిది. అంతే. అవసరం ఉన్నప్పుడు తాగుతాం నీళ్ళను, అవసరం లేనప్పుడు కొన్ని పడబోతాం, ఎన్నో విధాలుగా వాడతాం. అవునా కదా? వాడతామా లేదా? అర్థమైందా? పరిశుద్ధమైనది కాదు నీ విశ్వాసం. పరిశుద్ధమైనది కాదు. ఎందుకు కాదంటే నీ విశ్వాసం ఏంటంటే నీలో కొన్ని తలంపులు వేరు తీసుకొస్తున్నా అంటది. ఏం తీసుకొస్తా అంటది? వేరు. ఎలాంటి? పాట పాడకపోతే ఏమవుతుంది? ప్రార్థించకపోతే ఏమవుతుంది? దేవుని మందిరానికి సమయానికి రాకపోతే ఏమవుతుంది? అది నీ విశ్వాసం. దేవుని విశ్వాసం అయితే ఈ సమయానుకూలంగా జరిగేది. వీళ్ళు ఎంత చేసినా కానీ పునాదులట ఏమైందట? మలాహా భూకంపం. అలాంటి భూకంపం నీలో నాలో రాబోతుంది. నమ్ముతున్నావా? గట్టిగా హల్లెలూయా చెప్పు. నీ సమస్య భూకంపంలో మునిగిపోబోతుంది. హల్లెలూయా. భూకంపం వస్తుంది, ఏమవుతుంది? భూమి రెండుగా అవుతుంది. ఏమన్నా ఉంటే దాంట్లో అన్నీ పడిపోతాయి. హల్లెలూయా. నీ సమస్య కూడా ఈరోజు ఏమవుతుంది? కిందికి పోతున్నది. హల్లెలూయా. ఎప్పుడు పోతుంది ఎరికేనా? నీవు ఆయన మీద అధిక విశ్వాసములు ఉన్నప్పుడు. హల్లెలూయా. నీ ఆత్మలో దాహము పెరిగినప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ బంధకములట, వీళ్ళ కట్టిన బంధకములు ఇలా విడిపింపబడ్డాయి. ఏమైపోయింది? విడిపింపబడ్డాయి. కానీ ఆ బంధకాలన్నీ విడిపోయినాయి కానీ అక్కడి నుండి వాళ్ళు మాత్రం లేవలేదు. హల్లెలూయా. అక్కడి నుండి అసలు లేవలేదు. అక్కడి నుండి బయటికి వెళ్ళలేదు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళలేదు ఎరికేనా? నువ్వు ఏ స్థితిలో అయితే ఎక్కడైతే పడిపోయావో అక్కడ లేవనెత్తడానికి దేవుడు నీ యుద్ధకు వస్తున్నాడు. నువ్వు ఏ ఇంటికాడనైతే అవమానపడినావో, ఏ ఇంట్లో అయితే నిందలు పొందావో, ఏ ఇంటిలోనైతే నువ్వు బాధతో కూర్చున్నావో అదే ఇంటిలో దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తున్నాడు. ఆ చూపును నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకొని ముందుకు వెళుతావో, ఆయన ఎందుకు వెళుతావో అప్పుడు నిన్ను చూసి నీ పొరుగు వారు కూడా మారు మనసు పొందుతారు. హల్లెలూయా. అయితే ఈ చెరసాలలు బద్దలు కాగానే ఇక్కడ ఆ చెరసాల నాయకునికి ఈ కథం ఏం కలిగింది? భయం కలిగినది. భయం ఎందుకు కలిగింది తెలుసా? అయ్యో నన్ను కాపులా ఉంచిండే, వాళ్ళు పారిపోయారు అని తెలిస్తే నన్ను రాజుగారు చంపేస్తాడు. ఏం చేస్తాడు? రాజుగారు నన్ను చంపేస్తాడు అన్న భయం కలిగినది. అయితే భయం కలిగినప్పుడు ఆడ కిందికి వస్తే అప్పుడు 28 అంటది, వాడు హాని చేసుకోవాలని చూస్తా అంటే అప్పుడు చెప్పలు కొట్టండి. హల్లెలూయా. నిన్ను చూసుకొని నీ శత్రువు కుళ్ళిపోయే సమయం వచ్చినది.
నీ శత్రువు నిన్ను చూసి బాధపడే సమయం వచ్చినది. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ సమస్య నీకు భయపడిపోయే సమయం వచ్చింది. నువ్వు ఎక్కడైతే బాధపడదావో, ఎక్కడైతే బంధకంలో ఉన్నావో, ఆ బంధకమే హాని చేసుకునే సమయం వచ్చింది. హల్లెలూయా. ఏడ హాని చేసుకోవద్దురా బాబు, నేను ఇక్కడనే ఉన్నాం, పారిపోలే. ఈ బంధకాలన్నీ విడిపించబడిన వాడు నా దేవుడు. ఈ బంధకాలను విడిపించిండు నా యేసు. నేను ప్రకటిస్తున్న యేసు ఈ బంధకాలను విడిపించిండని చెప్పగానే ఏ హాని చేసుకోవద్దనగానే అప్పుడు ఏమని చెప్పారంటే, చదువునా చదవక, హల్లెలూయా, చదువు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు చెప్పాలి కొట్టండి. హల్లెలూయా. అప్పుడు వీడికి కలిగింది, వీనికి అనిపిస్తుంది, ఎన్ని బాధలు వేసినా, ఎన్ని బంధకం లేచినా ఈ తల్లులు ఎక్కడి నుండి అయ్యా వీళ్ళు అసలైంది బాధకాల నుండి బయటకు వచ్చిళ్ళు, ఇప్పుడు ఇంతగానం అభివృద్ధి పొందుతున్నారు, ఇంతగానం అభివృద్ధిలోకి వస్తున్నారు, అసలు వీళ్ళ సమస్య అంతా పోయింది ఏంది? హల్లెలూయా. ఏమిటి అని ఆశ్చర్యకార్యం కలిగినప్పుడు వాడికి ఏమొచ్చిందంట, ఇక నువ్వు సువార్త చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్గా సువార్త పక్కన పోయింది. అందుకనే నేను చెప్తాను, నేను చెప్పిన నేను ప్రతిసారి నేనేం చెప్తాను, ఏం చెప్తా మర్చిపోయారా? 3 విషయాలు చెప్తా. హృదయములో వాక్యం ఉండాలి. ఏముండాలా? నీ హృదయములో వాక్యం ఉండాలి, నీ గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో ఏముండాలి? వీధిలో మనకు సాక్ష్యం ఇది మాత్రం చాలా కష్టమయ్యా. నీ హృదయంలో వాక్యము, గదిలో ప్రార్థన ఉంటే వీధిలో ఆటోమేటిక్గా సాక్ష్యం వస్తుంది. వీధిలోకి వెళ్ళి పోతా అంటే ఇగో చూడు, ఇప్పటిదాకా చర్చికి వేయించింది, చర్చికి పోగానే ఎక్కడ ఉంటుందో చూడు ఆమె ముచ్చట, ఆయన ముచ్చట ఎక్కడ ఉంటుందో చూడిగా, అర్థమైందా? చర్చికి పోగానే ఏమవుతుందిగా, నల్లకడ లొల్లి, ఇంటి ముందట ఎవడో ఇది నిమ్మకాయలు పెట్టిన లొల్లి, ఈ ఒకటే లొల్లిగా. మరి ఇప్పటిదాకా పోయిన ముచ్చట ఏమైందిగా? వీళ్ళు ఏమన్నా అడ్డుపడ్డారా? పౌలుషీల ఏమన్నా అడ్డుపడ్డారా? ఎవరికైనా అడ్డుపడ్డారా? మమ్మల్ని ఎందుకు శరీరాలు ఎత్తున్నావా, ఎందుకు బంధిస్తున్నావు అని అడ్డుపడ్డారా? అడ్డువల్లే దాన్ని చూసి, ఆ సమస్యను చూసి, ఆ బాధను చూసి వారి హృదయములో ప్రార్థన, కీర్తనలు పాడడం మొదలైపోయింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఎప్పుడైతే ఇది వెళ్ళిపోతుందో అప్పుడు నువ్వేమవుతావంటే అంధకారంలో నుండి విడిపించబడతావు. హల్లెలూయా. వెలుగు సంబంధములోకి వస్తావు. వెలుగులోనికి నువ్వు అడుగుపడాలంటే నీ జీవితము విశ్వాసంలో ఇంకా ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఇంకా అంచెలంచెలుగా నువ్వు ఎప్పుడైతే ఎలుగుతావో అప్పుడు ఆయన మహిమను గురించిన జ్ఞానం నీలో వస్తుంది. ఏం జ్ఞానం వస్తుంది? వెలుగు సంబంధించిన జ్ఞానం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ 6వ వచనాలలో ఉంటుంది ఈ మాట. చూడండి, అందుకు పిలిచిన జ్ఞానం ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు వాడికి వచ్చింది చూసి, పౌలు శీలను చూసి ఆ చెరసాల నాయకుడు రక్షింపబడినాడు, వాడికి జ్ఞానం వచ్చింది. వానికి ఒకటే మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? ప్రభు అయిన యేసుక్రీస్తు మందు నమ్మిక మాత్రం ఉంచు. ఏముంచాలి? నీ బాధ పోతుందని నమ్మకం మాత్రం ఈరోజు ఉంచు. ఈ రోజు నుండి నువ్వు నూతన కార్యాలు చూస్తావని నమ్మకం మాత్రమే ఉంచు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం కొత్తగా వెలిగించబడుతుందని నమ్మకం మాత్రమే ఉంచు. ఇప్పుడు చూడు, నువ్వు ఈ చర్చి నుండి బయటికి అడుగు పెట్టగానే నీలో కార్యం మొదలవుతుందని నమ్మకం మాత్రమే ఉంచు. ఆ నమ్మకం ఉంచితే రక్షింపబడతావు, ఆయనలో ఉంటావు. ఒకసారి చదవండి లాస్ట్గా, నేను చదవను, ముగించుతాను. హల్లెలూయా. చదవాలి. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులు 4వ అధ్యాయము అంధకారంలో 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగులో ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తు నందు అబ్బబ్బబ్బబ్బబ్బ హల్లెలూయా. ఏందంట? అంధకారని జీవితములో నుండి, ఇది చూడాలి, నమ్మకం చూడాలి, వెలుగు కలుగును గాక అని పలికిన ఆ యేసుక్రీస్తు, ఆయన ఏ విధంగానైతే ప్రకాశిస్తున్నాడో ఆ ప్రకాశం నీలో కలగాలంటే, చదవనా,
ఆ, 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 ఆ. మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ ప్రచారం చేయుచు ప్రకటించుచున్నాము. హల్లెలూయా. నీ గొప్పతనం కాదయ్యా, నీ ద్వారా కార్యం జరగలేదు, నీ ద్వారా అద్భుతాలు జరగట్లేదు, కానీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి? ఆ నాయకుడికి ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు చెరసాల బంధకంలో ఉండి ఎవరి మీద నమ్మకం ఉంచమన్నాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారా చెప్తున్నాడు. కొంతమంది ఏం చెప్తానంటే, నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగింది, నేను ప్రార్థన చేయగానే అద్భుతం జరిగింది, నేను ప్రార్థన చేస్తేనే వాళ్ళు వచ్చిండు, నేను వాక్యం చెప్తేనే ఈయన వచ్చిండు, నేను చెప్తేనే మాట చెప్తేనే వచ్చిండు. నో, వీళ్ళని మేమని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు? దేవుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా కార్యం జరిగింది. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఎవరి ద్వారా కార్యం జరగాల? జస్ట్ ఒక కాపరి ఎలాంటి వాడంటే మోటివేషన్. ఏం చేస్తాడు? మోటివేషన్ స్పీచ్ అంటే బలపరచువాడు. ఏమంటాడు? బలపరచువాడు. బలపరిచినప్పుడు బలం కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే కొంచెం పరుగు పందెంలో ఉన్నప్పుడు పక్కబండి వీళ్ళు కూర్చొని ఎంకరేజ్ చేస్తా అంటాడు. ఏం చేస్తా అంటారు? చప్పలు కొట్టుకుంటూ కమాన్ 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 అంటారు. వాళ్ళు అంటే కొంతమందికి ఉత్సాహం వస్తున్నట్టు, కొంతమంది పెళ్ళిళ్ళ కాడ అక్కడక్కడ డ్యాన్స్లు ఎత్తా అంటే బాగా చప్పర్లు కొట్టి ఈజీలు ఎత్తా అంటే వానికి ఇంకా ఉత్సాహం వచ్చి బాగా డ్యాన్స్ ఎత్తా అంటాడు. ఏం చేస్తా అంటాడు? హల్లెలూయా. ఏం చేస్తారు? ఉత్సాహించబడతా అంటారు అన్నమాట. అంత మాత్రాన అక్కడ చేసింది ఎవరు? డ్యాన్స్ వేసిన వందే బలము. అవునా కదా? డ్యాన్స్ వేసిన వందే శక్తి. నువ్వేం చేసావు? నువ్వు కేవలం బలపరిచావు. అవును, నువ్వు బలపరచడం నీ గొప్పతనమా వాడి గొప్పతనమా? ఎవరి గొప్పతనం? అర్థమవుతా? మీకు అర్థం కావడానికి చెప్తున్నా. నేను అర్థం అవడానికి, నేను కొంచెం అర్థమయ్యే రీతిగా ఉండడానికి నేను చెప్తున్నా. అంటే శ్రమంతా కష్టపడిందంత ఎవరు? డ్యాన్స్ వేసినవాడు, పరుగెత్తినవాడు, పరుగు పందెంలో ఉన్నవాడు, వాడిదే గొప్పతనం. అవునా కదా? వాడు పరిగెత్తకపోతే నువ్వు ఎంత మొత్తుకున్నా కానీ వృధానే. అవునా కదా? అందుకని ఏంటంటే ఈరోజు, ఎందుకంటే మీ విశ్వాసాన్ని ఇంకా ఉప్పొంగడానికి దేవుడు నాకు ఈ లేఖనాలు ఈరోజు పెట్టాడు. హల్లెలూయా. విశ్వాసంలో అధికమై ఉండాలి. ఏం చేయాలా? అధికమై ఉండాలి. ఆత్మలో అధికమై ఉండాలి. ఆత్మలో భారము. హల్లెలూయా. తీరును రారండి, ఆనందం. హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించు రండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. హల్లెలూయా. ఎప్పుడు నీలో ఉండాలి ఆ ఆత్మ, ఆ ఆరాటం నీలో ఉంటే నీలో అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు, నీలో క్రియను నువ్వు చూడగలుగుతావు, నీలో ఆశ్చర్య కార్యములు చూడగలుగుతావు. నీవు ఏ బంధకములు అయితే ఉన్నావో ఈరోజు నేను ప్రాపసిస్తున్నా, ఆ బంధకాల నుండి నువ్వు విడుదలవ్వబోతున్నావు. ఎన్ని బంధకాల నుండి నువ్వు విడుదలవుతున్నావు అంటే చూడండి, నీకు నీవే నువ్వు నమ్మలేకపోతావు. నెక్స్ట్ వారమే నువ్వు నమ్మలేకపోతావు. నీలో అలాంటి కార్యం జరగబోతుంది. నువ్వు ఫైనాన్షియల్గా బాధపడుతున్నావా? దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా దీవించబోతున్నాడు. నువ్వు ఇరుగు పొరుగు వారితో బాధపడుతున్నావా? వారి నుండి దేవుడు నీకు సమస్య తీసేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు రోగంతో బాధపడుతున్నావా? నీ నుండి రోగం తీసేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఇల్లు లేక బాధపడుతున్నావా? దేవుడు ఇల్లు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు ఏ విషయంతోనైతే బాధపడుతున్నావో ఆ బాధను దేవుడు ఈరోజు తీయబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తీస్తాడు తెలుసా? ఆయన మీద నమ్మిక ఉంచి నీ వల్ల కలిగినది కాదు, ఆయన కృప ద్వారా కలిగినదని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే ఆయన నీతిని నువ్వు విశ్వసిస్తావో, ఆయన నీతిని నీ హృదయంలో ఎప్పుడైతే దాచిపెట్టుకుంటావో, ఆ గొల్గోతా కొండపైన ఆయన కార్చిన ఆ రక్తం ద్వారా నువ్వు ఎప్పుడైతే మళ్ళీ అభిషేకించబడతావో అప్పుడు నీకు ఇవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. అప్పుడు అంధకారం నుండి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు చెప్పచ్చు, ఏం చెప్పచ్చు? మంచి పోరాటం పోరాడుతుంది. హల్లెలూయా. లాస్ట్కి నేను చెప్పాడు, పౌలు గారు చెప్పాడు. ఏం చెప్పాడు? 1 తిమోతి 6:12 ఒక మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు తెలుసా? తీతుకు చెప్తున్నాడు. తీతును ఒకరిని సంపాదించుకున్నాడు. ఈయన చెప్పడంలో కాదు, ఒక్కొక్కరిని సంపాదించుకోవాలి. ఏం చేసుకోవాలా? విశ్వాసంలో ఒకరిని సంపాదించుకోవాలి. 6:12 6:12 ఒకటి
హింసకుడను ఆ. బాధికుడైన నన్ను ఆ. తన పరిచర్యకు నియమించి ఆ. నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఆ. నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతలై ఉన్నాను. తెలియక అవిశ్వాసం చేస్తుంది కనుక 6:12 చదువు. కనికరింపబడితిని. 6:12 చదవండి. 1 తిమోతి 6:12. ఆ. 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 హల్లెలూయా. ఏందట? ఎప్పుడు ఈ మాట అనగలుగుతావు? ఎరికేనా? నీ చుట్టుపక్కల మంచి సాక్ష్యం ఉన్నప్పుడే నువ్వు ఈ మాట చెప్పగలుగుతావు, లేకపోతే చెప్పగలేవు. అందుకని నీ విశ్వాసం బలమైతే బలపరిస్తేనే కానీ నువ్వు మాట చెప్పలేవు. ఈ మాట నీలో విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉంటా అసాధ్యం అంటే అసాధ్యం. హల్లెలూయా. అందరం అనుకుంటా ఉంటాం ఈరోజు నాకు విశ్వాసం ఉంది, నేను కార్యం జరుగుతుంది అంటే నీలో విశ్వాసం లేదు. నీలో కార్యం జరగలేదు అంటే నీలో విశ్వాసం లేదు. ఇది ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్తాను నేను. హల్లెలూయా. నీలో సమస్య పోలేదు అంటే నీలో విశ్వాసం లేదు. నీలో బాధ పోలేదంటే నీలో విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీలో విశ్వాసం లేదు. ఆయన మీద నువ్వు ఆనుకోవట్లేదు. ఇప్పటి నుండి నువ్వు ఆయన మీద ఆనుకో. ఎవరైతే యేసుక్రీస్తుని వాళ్ళు ప్రకటిస్తున్నామని చెప్పారో ఆ యేసుక్రీస్తు మీద నీ భారాన్ని మొత్తం మోపి ఆయన మీద ఆనుకుంటే ఆ శిలలు ఎలాగనైతే ఆ పౌలు శిలలు ఏ విధంగానైతే ఆ గోడలు బద్దలైనాయో ఈరోజు సమస్య మీలో కూడా బద్దలవ్వబోతుంది. హల్లెలూయా. ఈ సమస్య నీలో నుండి కూడా పోతుంది కనుక నువ్వు ఒక్కసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. అందరం ప్రార్థించుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థించుకుందాం. హల్లెలూయా. ఆపు. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. అందరూ యేసయ్యా పౌలు శిలలు బద్దలైన ఆ తండ్రి ఆల విధంగానే తండ్రి మాలో కూడా తండ్రి మా సమస్య విడిపోవాలి, మా బాధ మా బంధకాలు విడిపోవాలి, మా రోగం విడిపోవాలి తండ్రి. నా ఇంట్లో నుండి సమస్య పోవాలి, నాలో నుండి సమస్య పోవాలి తండ్రి. యేసయ్యా నీకు వందనాలని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ కిరణ్ గారు ప్రార్థనలు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు